హలో హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఎగ్ జున్ను కర్రీ ఎలా చేయాలో చెప్తున్నా. ఫస్ట్ ఒక గిన్నెలో ఆయిల్ తీసుకొని ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం ఎగ్స్ ఉంటాయి కదా, ఇలా ఎగ్స్ కొట్టి పోసుకున్న తర్వాత ఫస్ట్ ఇది మొత్తం ఇట్లా బ్లెండ్ కావాలి ఫ్రెండ్స్. మొత్తం కలిసిపోవాలి ఇందులో. ఇలా మొత్తం మిక్స్ చేయాలి. మొత్తం మిక్స్ అయిన తర్వాత ఖాళీ గిన్నె తీసుకొని అందులో కొన్ని వాటర్ యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఎగ్ ఉంటుంది కదా, ఆ ఎగ్ గిన్నె ఇందులో పెట్టి ఆవిరితోని గడ్డగట్టేలా, ఆవిరితోనే జున్ను అయ్యేలాగా మనం ఉడికించాలి. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఎగ్ జున్ను రెసిపీకి జున్ను తయారు చేసిన, అది ఉడికిపోయింది. ఇలా ఉడికించుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం తీయాలి. ఇంతకుముందు జున్ను తయారు చేసిన కదా ఫ్రెండ్, ఇప్పుడు కట్ చేసిన జున్ను రెడీ అయింది. ఇప్పుడు దీన్ని మనం ఈ రెసిపీస్ అన్నిటితో కలిపి ఎగ్ జున్ను కర్రీ తయారు చేయబోతున్నాం. ఇప్పుడు ఎగ్ జున్ను కర్రీ కోసం మనం ఆయిల్ ఇందులో యాడ్ చేయాలి. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేడైంది. మనం ఇందులో ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇప్పుడు ఇందులో మనం కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం మసాలా, గరం మసాలా, ఇవన్నీ యాడ్ చేసి కొంచెం మగ్గనివ్వాలి. ఇందులో కొంచెం అల్లం వేసుకొని బాగా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం మగ్గిన తర్వాత టమాటాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు అన్నీ ఉడికిన తర్వాత మనం ఎగ్ జున్ను కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది ఇందులో వేసి మంచిగా మిక్స్ చేయాలి. ఒక 2-3 మినిట్స్ తర్వాత తీయాలి. చూడండి ఫ్రెండ్స్, మన ఎగ్ జున్ను కర్రీ కంప్లీట్. లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, బాగుంటుంది పిల్లలకి పెడితే.